బ్రేకింగ్ న్యూస్ ప్రవీణ్ పాస్టర్ కేసులో మరొక ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోజు రోజుకి బయటికి ఇప్పటి వరకు చాలా వీడియో క్లిప్స్ అయితే బయటకు వస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించి ఆయన ఎక్కడెక్కడికైతే వెళ్తున్నారో ఆ మార్గంలో మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ బయటకంతా కూడా వస్తుంది. అయితే రీసెంట్ గా మనం చూసాం, నిన్న ప్రవీణ్ పాస్టర్ ని ఒక వ్యక్తి ఫోటో తీయడానికి వచ్చి అక్కడి నుంచి అతను వెళ్ళిపోవటం. సో దానిపైన పోలీసులు మరి ఇప్పటికీ అతను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఈ రోజు మరొక ఆ క్లిప్ అయితే బయటకు వచ్చింది. అదేంటంటే చాలా ప్రజలందరూ కూడా కొంచెం భయపడే క్లిప్ బయటకు వచ్చింది. ప్రవీణ్ పాస్టర్ చీలకల్లు టోల్ ప్లాజా దగ్గర అక్కడ వెళ్తున్న సమయంలో అతను మరి స్పృహ కోల్పోయాడా, ఏం జరిగిందనేది తెలియదు. ఒక్కసారిగా పక్కన వెళ్తున్న లారీ కిందకి ఆ బండిని పెట్టేశాడు అతను. సో అంటే త్రుటిలో తప్పిన ప్రమాదం అని చెప్పుకోవచ్చు. అతనికి ఎటువంటి గాయం కాలేదు అక్కడ. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు వెంటనే వచ్చి లేపే ప్రయత్నం కూడా చేశారు అక్కడ. సో అంటే ఆ ప్రవీణ్ పాస్టర్ మరి ఏం మైకంలో ఉన్నాడు అతను ఆ టైంకి. ఇది సంఘటన చీలకల్లు టోల్ ప్లాజా దగ్గర జరిగింది. సుమారు మధ్యాహ్నం 3:15 ఆ టైంలో ఇది జరిగింది. సో అక్కడ స్థానికులు క్లియర్ గా లేపడానికి వస్తున్నారు. ఒకసారి మీరు విజువల్ చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అక్కడ కొంతమంది వ్యక్తులు వచ్చి ప్రవీణ్ పాస్టర్ ని లేపేందుకు కూడా ప్రయత్నించారు. సో అతను కూడా వెంటనే లేచాడు. సో తన బండిని చూసుకున్నాడు. ఇప్పటివరకు బయటికి మనకి చాలా అంటే ప్రవీణ్ పాస్టర్ కి సంబంధించి అతని హెడ్ లైట్ ఎలా పగిలింది, ఎవరన్నా పగలగొట్టారా, లేకపోతే అది మరి ఎలా పగిలిందంటూ కూడా ఇన్ని రోజులు కూడా దాని గురించి మనం చాలా విషయాలు చర్చించడం జరిగింది. మొత్తానికి ఈ రోజైతే పూర్తిగా అర్థమవుతుంది. అంత ప్రమాదం జరిగిన ప్రవీణ్ పాస్టర్ అక్కడ భయపడకుండా మళ్ళీ వెంటనే లేచి ఆ స్థానికుల సాయంతో మళ్ళీ వెంటనే లేచి అక్కడ ఆ బైక్ ని చూసుకుని ఒకసారి హెడ్ లైట్ చెక్ చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి వెళ్తున్న ఆ దృశ్యం కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. అలాగే ఆ పడిపోయిన దృశ్యం చూస్తే చాలా భయంగా ఉంటుంది. ఒక్కసారిగా ఆ లారీ టైర్ కిందకి వెళ్తే అతను అక్కడే స్పాట్ లో మరణించే అవకాశం ఉంటుంది. సరే క్లియర్ గా చూడండి. అతను పడిపోయి కింద ఇబ్బంది పడుతుంటే అక్కడ కొంతమంది స్థానికులు వచ్చి అతనికి హెల్ప్ చేశారు. చీలకల్లు టోల్ ప్లాజా దగ్గర జరిగింది ఈ సంఘటన. దాదాపు మధ్యాహ్నం 3 గంటలకి ఆ టైంలో ఇది జరిగింది. ఒకసారి దీని గురించి మరిన్ని విషయాలు అందించేందుకు మా హారిక లైన్ లో ఉన్న ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హారిక చెప్పండి, అసలు నిన్నటి నుంచి ప్రవీణ్ పాస్టర్ కి సంబంధించి చాలా ఫుటేజెస్ అయితే బయటకు వచ్చాయి. ఈ రోజు మరొకటి బయటకు వచ్చింది. రైట్ తేజ, ప్రస్తుతం అంటే ఈ 2 రాష్ట్రాల్లో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు ప్రవీణ్ పాస్టర్ మరణం. ఆయనది యాక్సిడెంట్ లేకపోతే మర్డరా అని చెప్పేసి ఇంతవరకు మనకు ఒక క్లారిటీ అయితే రాలేదు. కానీ ఇప్పటి వరకు మనకు రోజుకు ఒక వీడియో మాత్రం, అంటే సీసీ ఫుటేజ్ ఆధారాలతో రోజుకు ఒక వీడియో బయటకు వస్తుంది. మొదట మనకు చూసాము వైన్ షాపుల్లో 2 వైన్ షాపుల్లో ఆయన మద్యం కొన్నట్టు మనకు ఆధారాలు కనిపిస్తున్నాయి. కానీ అవి కూడా ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పేసి క్రైస్తవ సమాజం అంటుంది. అయితే ఇంకో పక్క మాత్రం అది ఖచ్చితంగా ప్రవీణే అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం చిల్లకల్లు టోల్ ప్లాజా దగ్గర దాదాపు 3:20 టైంలో ఒక బైక్, అంటే సేమ్ అదే ప్రవీణ్ పగడాల బైక్ పైన వెళ్తూ ఉన్నారు. మనం టోల్ ప్లాజా దగ్గర చూస్తున్నాము. అదే విజువల్ లో ఆయన జస్ట్ మిస్ అయ్యారు అంతే. లారీ టైర్ కింద పడేవారు, ఆయన జస్ట్ మిస్ అయ్యారు. అది కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అది ప్రవీణ్ పగడాలే అని చెప్పేసి మనకు చూపిస్తున్నారు. అయితే ఆయన పడ్డ తర్వాత అక్కడ ఉన్న స్థానికులు వచ్చి ఆయనని లేపే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇది కూడా ఫ్యాబ్రికేటెడే అని చెప్పేసి ఇప్పుడు మనకు అవి కూడా కామెంట్స్ వస్తున్నాయి. సో ఏదేమైనా అంటే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఆయన విషయంలో పోలీసుల కన్నా ముందు మీడియానే ముందు దీని గురించి తీసుకొస్తుంది. విజువల్స్ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి కూడా మనకి ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ పోలీసులు కూడా మేము అసలు మొన్న రీసెంట్ గా వచ్చిన వైన్ షాప్ దగ్గర ప్రవీణ్ అని చెప్పేసి తీసుకొచ్చిన విజువల్ ఏదైతే ఉందో అసలు ఎవరు ఇచ్చారు, మేమైతే ఇవ్వలేదు అని చెప్పేసి పోలీసులు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా లేదా అనేది కూడా ఇంకా మనకు సస్పెన్స్. ప్రతిరోజు ఏదో ఒక సస్పెన్స్ క్రియేట్ అవుతూనే ఉంది ప్రవీణ్ పగడాల గురించి. ఎందుకంటే ఇప్పటికీ మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, ఫోరెన్సిక్ రిపోర్ట్ రాలేదు, ఆయన మద్యం సేవించారా లేదా అనేది కూడా ఇంకా మనకు బయటికి రాలేదు. కానీ ఇక్కడ మర్డరే జరిగింది అని చెప్పడానికి చాలా మంది
ట్రై చేస్తున్నారు. అండ్ ఇది యాక్సిడెంటే అని చెప్పడానికి ఇటు ఇంకో పక్క ఒక వర్గం ట్రై చేస్తుంది. అంటే ఒక 2 వర్గాలుగా విడిపోయింది అని చెప్పుకోవచ్చు. ఈ 2 వర్గాల్లో ఫస్ట్ ప్రతి ప్రూఫ్ ని ఇది ఖచ్చితంగా ఫ్యాబ్రికేటెడే అని చెప్పేసి మన ఛానల్లోనే చాలా మంది మాట్లాడారు. ప్రతి వీడియోని చూపిస్తూ అసలు ఈయన ప్రవీణ్ పగడాలనే కాదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. కొంతమంది అంటే ఒక అయితే డూప్లికేట్ డైరెక్ట్ గా ప్రవీణ్ ని తీసుకొచ్చి ఆ ప్లేస్ లో ఆ బైక్ లో సారీ రిపీట్ ఇది కట్ చేసుకోండి. సారీ హరిక. ఓకే. రైట్. అంటే ఒక డూప్లికేట్ ప్రవీణ్ ని తీసుకొచ్చి ఇదంతా కూడా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కాబట్టి దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా ఈజీగా బయటకు వస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు హారిక. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే టైం కూడా మేనేజ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఒక టైం ఒక దగ్గర ఉన్నారు, అదే టైం కి మళ్ళీ ఇంకో దగ్గర ఉన్నారని చూపిస్తున్నారు. అండ్ విజయవాడ నుంచి ఇప్పుడు ఆయన ఎక్కడైతే మరణించారో అక్కడ వరకు జస్ట్ 10 days లోనే వెళ్ళిపోయారా, లేకపోతే 2 hours లోనే వెళ్ళిపోయారా అని చెప్పేసి కూడా ఇలాంటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. అయితే ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మీరు అన్నట్టుగా డూప్లికేట్ ప్రవీణ్ ని క్రియేట్ చేశారా అని అంటే ఖచ్చితంగా అని చెప్పాలి. ఎందుకు అని అంటే ఖచ్చితంగా అని చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకు అని అంటే ఒక పక్క ప్రవీణ్ పగడాలని డైరెక్ట్ గా హైదరాబాద్ లోనే కిడ్నాప్ చేసి ఆయన బైక్ పైన ఆయన బట్టల మీద వెళ్ళారు. అంటే ఇంకొక వ్యక్తిని క్రియేట్ చేసి ఆ వ్యక్తి వెళ్ళారు అని చెప్పేసి అని అంటున్నారు. అయితే అదే క్రమంలో అక్కడక్కడ వైన్ కొనడం అండ్ ఇందులో కొన్ని పాయింట్స్ నేను చెప్తున్నాను. అక్కడ వైన్ కొనడం మీరంతా ఆ డూప్లికేట్ ప్రవీణే చేశారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఇంకో పక్క అంటే ఒక వ్యక్తి హెల్మెట్ తీయకుండా అంతసేపు ప్రయాణిస్తారా? ఒకవేళ ఇప్పుడు మనం అన్నాము, మొన్న వచ్చింది మనకు ఎస్ఐ మాట్లాడారు, ట్రాఫిక్ ఎస్ఐ, అండ్ అక్కడ ఒక ఛాయ్ అబ్బాయి మాట్లాడారు. ఏంటంటే సార్ వచ్చారు, ఇక్కడ పడిపోయారు, మేము వార్తలు వచ్చాక చూసాము అని అన్నారు. ఆయన అక్కడ ఫోటో రివీల్ అయింది మనకి ఏంటంటే, అంటే విజయవాడ జంక్షన్ దగ్గర, విజయవాడ నుంచి అటు వెళ్తున్న జంక్షన్ లో 4 hours మిస్ అయినరు అన్న దగ్గర ఆయనకి హెల్మెట్ తీయలేదు, మాస్క్ తీయలేదు. అంటే ఒక వ్యక్తి పడ్డ తర్వాత కూడా మాస్క్ అండ్ హెల్మెట్ పెట్టుకునే ఉంటాడా, తీసి పక్కన పెట్టి చెర తీరరా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆయనని విజయవాడలోనే కిడ్నాప్ చేసి అక్కడే చంపేసి విజయవాడ నుంచి వెళ్ళి ఈ కథ అంతా నడిపారు, అక్కడ టోల్ ప్లాజా వరకు వేరే వ్యక్తి వెళ్ళాడు అని చెప్పేసి ఇలాంటి నరేషన్లు కూడా నడుస్తున్నాయి. సో ఏదేమైనా ఈ నరేషన్ మాత్రం హారిక ఒక విషయం చెప్పంటే, ప్రవీణ్ పాస్టర్ ఇక్కడ చీలకల్లు టోల్ ప్లాజా దగ్గర 3:20 ఆ ప్రాంతంలో ఆయన మధ్యాహ్నం అక్కడ పడిపోవడం జరిగింది. అంటే లారీ కింద పడిపోయే ప్రమాదం అక్కడ జరిగింది. అలాగే మళ్ళీ 3:52కి కీసర దగ్గర ఆయన, అంటే ఆ ఫుటేజ్ మనకి అంత క్లారిటీగా కనిపించట్లేదు. ఎందుకంటే దాని ముందు ఒక ఆటో ఉండడం వల్ల అంటే ఎగ్జాక్ట్ గా ఆయన పడిపోయిన టైంలో ఒక ఆటో ఉండడం వల్ల క్లారిటీగా కనిపించట్లేదు. సో అంటే అక్కడ కూడా ఆయన పడిపోయారు ఆయన ఆ బైక్ మీద. అంటే మొత్తానికి హైదరాబాద్ లోనే 2 చోట్ల ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది. ఇందులో ఒక తీవ్రమైన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఎక్కడంటే చీలకల్లు టోల్ ప్లాజా దగ్గర లారీ కింద ఆయన పడిపోయేవారు ఆయన. సో అక్కడ తప్పించుకున్నారు. దాని తర్వాత మళ్ళీ లేచి అక్కడ స్థానికుల సాయంతో మళ్ళీ అక్కడి నుంచి లేచి కీసర దగ్గరకు వచ్చేసరికి దాదాపు 3:52 అయింది. సో అక్కడ మళ్ళీ పడిపోయే ప్రయత్నం జరిగింది. అవునా? అవును. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టే ఖచ్చితంగా, అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా 2 వర్గాలు ఇప్పుడు నడుస్తున్నాయి. ఒకటి యాక్సిడెంట్, ఇంకొకటి హత్య. ఇప్పుడు హత్య అన్న వాళ్ళ దగ్గర చాలా నరేషన్లు ఉన్నాయి. అసలు ఏ వ్యక్తి అయితే మన పీపీ ఫుటేజ్ లో అనిపిస్తున్నారో ఆ వ్యక్తి ప్రవీణ్ పగడాల కాదు, ఒక వ్యక్తి తాగి ఆ వ్యక్తి అసలు తాగడు అని చెప్పేసి మనకు చాలా నరేషన్స్ ఉన్నాయి. ఇటు పక్క మాత్రం హత్య అంటే ఖచ్చితంగా యాక్సిడెంటే అని చెప్పే వర్గం మాత్రం ఏమంటుందంటే, ఈ పాస్టర్స్ అందరూ అండ్ దీనికి సంబంధించిన క్రైస్తవ సమాజం ఎవరైతే ఇప్పుడు గొంతెత్తుతున్నారో వాళ్ళందరూ ఈయనకు రావాల్సిన ఇన్సూరెన్స్ ను కూడా ఆపేస్తున్నారు. అండ్ వీళ్ళ వల్లనే ఆయనకు చాలా నష్టం జరుగుతుంది. నేను ఈ వీడియోలు బయటకు వస్తున్నాయి, నేను సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు బయటకు వస్తున్నాయి, అండ్ సీసీ ఫుటేజ్లు బయటకు వస్తున్నాయి, ఆయన తాగుడుకు బానిస అయ్యాడు అని చెప్పేసి ఇలాంటివన్నీ, అంటే ఆయనకు లేని అలవాట్లు కూడా బయటకు వస్తున్నాయి. అంటే ఒక పాస్టర్ కి ఉండాల్సిన అలవాట్లు కూడా బయటకు వస్తున్నాయి, ఉండకూడని అలవాట్లు కూడా బయటకు వస్తున్నాయి అని చెప్పేసి అని అంటున్నారు. సో ఇవన్నీ మనం గమనించుకుంటే మాత్రం ఈ 2 వర్గాల మధ్య ప్రవీణ్ పాస్టర్ గురించి ఖచ్చితంగా శవ రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా మనకు చాలా కమెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే
మనం చూస్తూనే ఉన్నాము. ఒక పక్క ప్రవీణ్ పాస్టర్ చనిపోయి ఇప్పటికి ఇవాళ సెకండ్ ఇవాళ 8 రోజులు గడుస్తున్నా కూడా ఇంతవరకు ఒక రిపోర్ట్ కూడా బయటికి రాకపోవడం. ఈ రిపోర్ట్స్ అన్ని పోలీసుల దగ్గర ఉన్నా ఇలా కావాలని డ్రామాలు చేస్తున్నారు అక్కడ ప్రభుత్వం అండ్ అక్కడ పోలీస్ వ్యవస్థ అని కూడా మనకు ఇలా మాట్లాడుతున్నారు. సో ఏదేమైనా ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్టు అండ్ ఫోరెన్సిక్ రిపోర్టు ఆయన తాగారా లేదా అనే రిపోర్ట్లు మనకు బయటికి వస్తే గానీ ఇప్పుడు ఇవన్నీ క్లియర్ అయ్యేటట్టు లేవు తేజ. రైట్ హారిక. సో గాయస్ చూస్తున్నారు కదా, అంటే ప్రవీణ్ పాస్టర్ దాదాపు 3 చోట్ల పట్టారు ఆయన. ఫస్ట్ చీలకల్లు టోల్ ప్లాజా దగ్గర ఆయన పడిపోయారు. అక్కడ ఆయన లారీ కిందకి వెళ్ళిపోవాలి, కానీ అదృష్టం బాగుంటే అక్కడ ఎటువంటి ప్రమాదం జరగలేదు. అక్కడ ఉన్న స్థానికులు వెంటనే వచ్చి ఆయనకి సాయం చేశారు, లేపారు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన బండి మీద నుంచి అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అదంతా కూడా మనకి క్లియర్ గా ఈ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే రిలీజ్ అయిందో అందులో క్లియర్ గా కనిపిస్తుంది. దాని తర్వాత కీసరా దగ్గరకు వచ్చేసరికి సమయం 3:52 ఆ టైం అయింది. సో మళ్ళీ అక్కడ ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా కొంచెం క్లారిటీగా లేదు. అంటే ప్రవీణ్ పాస్టర్ అక్కడ ఒక స్తంభాన్నో సంథింగ్ అక్కడ ఉన్న పిల్లర్ గుద్దే ప్రయత్నం అయితే అక్కడ జరిగింది. తర్వాత మూడోసారి ఇక్కడ రాజమండ్రిలో ఆయన అక్కడ యాక్సిడెంటల్ గా పడిపోయారా లేదా అనేది మాత్రం ఇప్పటి వరకు తేలట్లే. సో అంటే దీనికి సంబంధించి మద్యం సేవించి డ్రైవింగ్ చేశారైనా, అందుచేత ఈ యాక్సిడెంట్ జరిగింది. 2 చోట్ల ప్రమాదానికి గురయ్యారు. 3వ ప్రాంతంలో అతను మరణించడం జరిగిందని చెప్తున్నారు. ఒకవేళ 2 చోట్ల ప్రమాదం జరిగితే మరి అక్కడ ఏమైనా బలమైన గాయాలు ఆయనకి అయినాయా, ఒకవేళ అయి ఉంటే మరి ఆయన హాస్పిటల్కి ఎందుకు వెళ్ళలేదు అంటూ కూడా మాట్లాడే ప్రయత్నం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది అంటే ఈ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, అతన్ని ప్రేమించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అభిమానించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చేసే ప్రధానమైన ఆరోపణలు ఏంటంటే అది అసలు మా పాస్టర్ ప్రవీణే కాదు, బైబిల్లో సాక్ష్యం చెప్పిన తర్వాత పాస్టర్స్ ఎవరు కూడా మద్యం సేవించరు, అతను బైబిల్ని బోధించే అతను మద్యం సేవించారంటే మేము నమ్మం, మాకు అర్థమవుతుంది. సీసీటీవీ ఫుటేజ్ పోస్ట్ మార్టం రాకుండా బయటకి ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున అడగడం కూడా జరుగుతుంది. అలాగే మరి పాస్టర్ ప్రవీణ్ అక్కడ ఇప్పుడు ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తుంది అతను పాస్టర్ ప్రవీణేనా లేకపోతే నకిలీ ప్రవీణా, ఇది మాత్రం పోలీసులు తేల్చాల్సిన విషయం.